మీకు స్వాగతము. భగవంతుడు మీకు ఉత్కృష్టమైన సంతానాన్ని ఇవ్వాలని, ఆరోగ్యకరమైన సంతానం ఇవ్వాలని, ఆ సంతానము ధనధాన్యాలను అనుభవిస్తుండాలని, రోగరహితమై బలిష్టమై జీవితంలో ఉన్నతిని సాధించాలని, మీ కీర్తికి అనుకూలంగా, మీ సమ్మానానికి గౌరవానికి అనుకూలంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆ కూతురు చెప్పంపింది. ఆ కూతురుకు బహుశా 3 పిల్లలు. అయితే స్వామీజీ వచ్చిండు, ఓసారి ఆశీర్వచనం తీసుకొని పొమ్మని చెప్పిందేమో. కూతురు వచ్చింది. భర్తకి ఏమని చెప్పిందంటే, నేను మా తల్లి దగ్గర పోతున్నా, స్వామీజీ వచ్చినట్టు ఆశీర్వాదం తీసుకొని వస్తా, రేపు పొద్దున వస్తా అని చెప్పింది. ఆ 3 పిల్లలు ఉన్నారు. అయితే పిల్లలు విద్యాలయం వెళ్ళిపోతారు ఉదయం. వారికి స్నానం చేయించడము, వస్త్రాలు తొడగడము, విద్యాలయం పంపించడము ఏదో తల్లి పని. అల్పాహారం చేయడం, పంపించడం తల్లి పని. అయితే నేను ఉదయం వస్తానని చెప్పిన వ్యక్తి ఇక అందరికీ తెలిసిన విషయం, తల్లి గారి దగ్గర పోయిన తొందర రావడానికి ఇష్టం ఉండదు. ఉదయం అంటే ఆ ఉదయం కావడం కష్టమే. వారికి ఇష్టం ఉండదు, వీరికి ఇష్టం ఉండదు. తల్లికి ఉంచుకోవాలని ఉంటుంది, కూతురుకు ఉండాలని ఉంటుంది. కానీ పిల్లలు ఉండరు కాబట్టి పోవాలనుకుంటుంది. అయితే ఆమె భర్త ఉదయం లేచినాడు, భార్య లేదు కాబట్టి స్నానం చేయించినాడు, విధి లేక చేసినాడు, ఏదో అల్పాహారం చేసినాడు. చాలా కోపం వస్తుంది. ఇది బాగుండదు, నేను వస్తే ఆమెను కొడతా అనుకుంటున్నాను. అయితే ఊహించని విధంగా బరువుపడ్డది అది. అప్పుడు ఏమైంది, ఆమె వెళ్ళిపోయింది. ఎప్పుడు సాయంత్రం వెళ్ళిపోయింది. వెళ్ళేసరికి ఆయన కొట్టడానికి తయారయ్యాడు, సిద్ధమైంది కొట్టడానికి. బాగా కోపం వచ్చింది. అయితే పోంగని ఆమె నమస్తే అన్నది. సమాప్తం. ఆమె జీవితంలో నమస్తేనే తెలియదు. అప్పుడు నా సత్సంగం రావడం నేను చెప్పినాను, భార్యాభర్తలు కలిసి నమస్తే చేసుకోవాలని చెప్పినాను. ఆమె చేయగానే సమాప్తం. నమస్తే చేసేటానికి వచ్చినప్పుడు, నమస్తే చేయడానికి వచ్చిన భార్యని కొడతాడా? కొట్టడం సాధ్యం కాదు. తల ఉంచి నమస్తే అన్న తర్వాత ఇంకేమైంది. ఆ విధంగా భార్య భర్త ఇద్దరు కలిసి ఉదయం సాయంత్రం పరస్పరం నమస్తే చేసుకోవాలి. ఆ విధంగా ఏమవుతుందంటే, ఉదయం నమస్తే చేస్తే రాత్రిలో జరిగిన పొరపాట్లకు సవరణ జరుగుతుంది. సాయంత్రం నిద్రించడానికి ముందు చేస్తే దినములు జరిగిన పొరపాట్లకు సవరణ జరుగుతుంది. అన్యోన్య ప్రేమ పెరుగుతుంది. ఆ ఉపేక్ష జరుగుతుంది. ఒకరి పట్ల ఒకరి జరిగిన కొరతల వలన జరుగుతుంది. అది ఆ కొరతలు పోతాయి. వాటిని దూరం చేయడానికి ఉపాయం ఇది. ఆ విధంగా వారు క్షమించడం కూడా నేర్చుకోవాలి. భర్త పొరపాటు చేసే భార్య, భార్య పొరపాటు చేసే భర్త క్షమించే సామర్థ్యం ఉండాలి. ఆ విధంగా వారు కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తే వారి జీవితం సఫలమవుతుంది. అనేక దృష్టాంతాలు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. క్రాంతికారులలో ఒక వ్యక్తి ఉండే, పేరు మర్చిపోయినాను. ఆయన క్రాంతికారి, సశస్త్ర క్రాంతికారి కావడం వల్ల ప్రభుత్వం ఆయన పట్టుకుని కారావాసం వేసేసింది. అప్పుడప్పుడు వివాహమైంది. ఆయన భార్య పేరు రామరఖి. భార్యకు తెలిసింది. భార్య బాధపడి కలవడానికి ప్రయత్నించింది. కలవడానికి సమయం దొరికింది, వెళ్ళింది. అడిగింది, మీకు సరిగ్గా భోజనం దొరుకుతుందా? చెప్పలేకపోయాడు. ఎక్కడ ఉంటున్నారు? చెప్పలేదు. ఏ విధంగా జరుగుతుంది అంటే, ఆయనకు నిద్రించడానికి సరి అయిన గది లేదు. దాంట్లో దోమలు ఉన్నాయి, ఎక్కువ దోమలు ఉన్నాయి. రాత్రి పండుకోవడానికి సాధ్యం కాదు. రెండోది, భోజనం సరిగ్గా దొరుకుతుంది. దాంట్లో బహుశా సిమెంటో ఏదో కలిపేసేస్తారు, షీరొచ్చారు కలిస్తారు. కడుపు నిండా భోజనం దొరకదు. ఇవన్నీ విన్నది రామరఖి భార్య విన్నది. ఆ భార్య భర్తలో ఎంత ప్రేమ ఉండునో చూడండి. భార్య మనసులో ఎంత ప్రేమ ఉందో చూడండి. ఆమె ఇంటికి వచ్చింది, తన గది వదిలేసేసింది. ఒక సామాను గదిలో చూసుకున్నది. ఇంట్లో సామాను గది, అంటే దోమలు ఉన్నాయి, సరిగ్గా భోజనం చేయదు. నా భర్తకు నిద్రించడానికి సరైన గది లేకపోతే నేనెందుకు నిద్రిస్తాను? నాకేం అధికారము? ఇది ఆమె తరకం, ఇది ఆమె ఆలోచన సరణి. దాని వెనుక ఎంత శ్రద్ధాభావం ఉంటుందో మీరు చూడండి. సరిగ్గా భోజనం చేయలేదు. చివరికి ఆమె గతించింది. ఓహోహో,
ఏం ప్రేమ, ఎంత ప్రేమ! అటువంటి ప్రేమ ఉంటే ఆ గృహస్థాశ్రమం సఫలమవుతుంది, లేకపోతే సఫలం కాదు. మొట్టమొదలు భార్యాభర్తలు ఉత్కృష్టమైన సంతానాన్ని నిర్మించాలనుకుంటే వారిలో ఉండే ప్రేమ అనన్యంగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి ఎటువంటి సందేహం ఉండకూడదు. ఆ విధంగా వారు ఉండగలిగితే జయిస్తారు జీవితంలో. అది అవసరం. ఈనాడు అటువంటి విద్య మన విద్యాలయం లేదు. బిఏ, ఎంఏ పనికిరనివని. భార్యాభర్తలు ఏ విధంగా కలిసి ఉండాలని ఎక్కడైనా పాఠం ఉన్నదా? ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఆ విధంగా కుటుంబం సఫలంగా అవడానికి కావలసిన అనేక విషయాల పాఠాలు నేర్పాలి. అటువంటి ఘట్టాలు చెప్పాలి, అటువంటి సందర్భాలు చెప్పాలి. పిల్లలకు తెలిసిపోతుంది, వారిలో సవరణ జరుగుతుంది. వాళ్ళంతా వాళ్ళే ఒకరికి ఒకరు అనుకూలంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేస్తారు, జరుగుతుంది. యువకులు వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమంలో ఎటువంటి సమస్యలు వస్తాయి, ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా సమస్యలను దూరం చేయాలి, ఏ విధంగా తట్టుకోవాలి, ఇవన్నీ నేర్పాలి. నేర్పితే సరిపోతుంది. ఒక ఘటన చెప్తాను. ఢిల్లీలో లాలా దీప్చంద్ ఉండిని, వారు ఇప్పుడు గతించినారు. ఆయన భార్య పేరు బాల్మతి. నేను చాలా సంవత్సరాలు అక్కడ పోయేవాడిని ఉండి, ఇప్పుడు కూడా పోతుంటే వాడు ఇద్దరు గతించినారు. అయితే లాలా దీప్చంద్జీ ఒకప్పుడు ఉద్యోగం చేసి 200 రూపాయలు సంపాదించేవాడు నెలకు. అయితే ఆ పాల వాడక ఉన్నవాళ్ళు డబ్బులు అడిగితే ఆయన దాగుండి భార్యతో లేడని చెప్పి ఆ విధంగా కాలం గడిపింది. తర్వాత వారు మంచి ధనవంతులైనారు. వాడు మంచి ధనవంతులైనప్పుడు నేను వారితో పరిచయం అయింది, వారి ఇంటికి వెళ్ళడం ప్రారంభమైంది. ఆయన వైదిక సిద్ధాంతాన్ని బాగా చదివిన వ్యక్తి. సత్యార్థ ప్రకాశం అటువంటి గ్రంథాలు బాగా చదువుకున్న వ్యక్తి. సత్యార్థ ప్రకాశము, ఋషి దయానందుని ఋగ్వేద దభాషము, ఇవన్నీ బాగా చదువుకునే వ్యక్తి. ఆయన వైదిక ధర్మ కొరకు ధనాన్ని వ్యయం చేసిన వ్యక్తి. వారి సబ్బుల కార్ఖానా ఉండే, కర్మాగారం ఉండే. ఆ సబ్బుల కర్మాగారంలో ఏవో కార్యకర్తలు ఉండి విరోధం అయిపోయింది. వారు సేటు గారిని దుర్భాషలాడము, కొట్టడానికి కూడా ప్రయత్నం జరిగినప్పుడు చాలామంది ఏమన్నారంటే, లాలాజీ 15 दिन दुकान को बंद कर दो, 15 దినాలు ఆపేసేయండి దుకాణాన్ని, వాళ్ళకు తల తిరిగిపోతుంది, అనుకూలంగా మారిపోతాడు. దుకాణం ఆగదు, బస్ ఇది వ్యాపార రహస్యం. దుకాణం ఆగిపోతే ఏమవుతుంది? వ్యాపారం సమాప్తం. రహస్యం ఆయనకు తెలుసు. సామాన్య వ్యక్తులు ఆపేసేయండి అనుకుంటారు. అయితే అన్నాడు, దుకాణం ఆగదు, కర్మాగారం ఆగదు, మరేం చేయాలి? చాలా భయం అయిపోయింది లాలాజీకి. వచ్చి భార్యతో అంటున్నాడు, నేను విన్నాను, భార్య అంటున్నట, బిచ్చర్ బాంధోజీ. లాలాజీ క్యా హువా? లాలాజీ ఎందుకు, ఏం సంగతి? లే బిచ్చర్ బాంధో, బిచ్చర్ కట్టు. ఎందుకు మనం ఇక్కడ ఉండొద్దు, ఇక రక్షక భటుల నిలయానికి పోయి ఉండాలి, పోలీస్ టౌన్ పోయి ఉండాలి, మనం నడు. అరే, ఆయన కొడుకులు పెద్దగా ఉన్నారు, వ్యాపారం నడిపించడం దాదాపు 80% వాళ్ళే బాధ్యత వహిస్తున్నారు. యోగ్యులు, వాళ్ళు మంచి యోగ్యులు, వైదిక ధర్మాన్ని అనుసరించేవారు, ప్రతిదినం సందేహం చేసేవారు సామూహికంగా. ఆయన కొడుకులు అనడం లేదు. ఎవరంటున్నారు? భార్యకి ఏమొస్తుంది? కొద్దిగా చదువుకున్నది ఆమె మీ బిఏఎంఏ చదవలేదు, ఆమెకి పెద్ద లోకంలో పరిచయం లేదు, పలుకుబడి ఏం లేదు. అంటే ఏంటంటే అక్కడ ఆ భర్తకున్న బాధలో భార్య సగం భాగం పంచుకుంటుంది. భార్య కనుక ఎమ్మడి ఉంటే ఆ భర్తకు ఉండే బాధ తక్కువైపోతుంది. అప్పుడు భార్యకు సహాయం చేసేవాళ్ళు భర్తకు సహాయం చేసేవాళ్ళు భార్య తప్ప ఎవరు ఉండరు. నేను ఒక ఘట్టం చెప్పినాను ఇంతకు ముందులో. శకుంతల మహారాణి, చక్రవర్తి రాజు తల్లి మహారాణి, దుష్యంతుని భార్య. కణ్వాసనం నుండి అక్కడ వెళ్ళినప్పుడు అతడు మర్చిపోయినాడు. ఏమైందో, భార్య అంటే ఒప్పుకోలేదు. ఆమె అనేక మాటలు చెప్పింది రాజును ఒప్పించడానికి. అయితే ఒక సందర్భం ఏమున్నదంటే, చూడండి,
భర్త ఆరోగ్యం చెడిపోతే అప్పుడు ఔషధాలు అవసరం ఉంటాయి. ఆ భర్తకి ఇచ్చే ఔషధాలు అన్నిటికంటే బలమైన ఔషధం భార్య. అంటే భార్య వలన అతని రోగం ఎంత దూరం అవుతుందో అంత ఏ ఔషధం వల్ల కాదని ఆమె అభిప్రాయం. యథార్థం కూడా. లాలా దీప్చంద్జీ భార్యను బిస్తరి కట్టడం అంటే ఏమిటిది అంటే అప్పుడు ఆయనకు భార్య వలన కలిగే ధైర్యము, సాహసము, ఉత్సాహము ఎవరి ద్వారా లభించదు. ఇది యథార్థ విషయం. గృహస్థులకి విషయం తెలుసు. ఈ విధంగా వాడు గృహస్థులు పరస్పరము సిద్ధం కావాలి. ఇది పెద్ద సాధన. మన దగ్గర ద్విచక్రం ఉన్నదనుకోండి, 2 చక్రాల బండి. ఆ 2 చక్రాలు సరిగా లేకపోతే ఏమవుతుంది? ఎక్కువ తక్కువ ఉంటే ఏమవుతుంది? ఇవన్నీ అదేవిధంగా భార్యాభర్తలు పూర్తిగా అనుకూలంగా మారే ఉపాయాలు చేయాలి. అనన్య ప్రేమ, మైత్రి, విశ్వాసం ఉండేట్టుగా సాధన చేయాలి. అది సంతాన నిర్మాణానికి కూడా సాధననే. నేను ఒక ఉదాహరణ చెప్తాను. జరిగిన ఘట్టము. ఇప్పుడు నేను చెప్పలేను, కానీ 70-80 ఏళ్ల క్రితం మన సమస్త దేశంలో సావిత్రి సత్యవాన్ అంటే ఒక ఆదర్శం. వారి జీవితాన్ని చదివి ప్రజలు ప్రభావితులయ్యేవారు. మన ప్రాచీన చరిత్రను మట్టుపెట్టినారు, ఇప్పుడు పక్కకు పెట్టేసేసినారు. మన ప్రభుత్వం దాన్ని ముందుకు తీయడం లేదు, ఆంగ్ల ప్రభుత్వం దాచిపెట్టేసి. అయితే దీంట్లో కొంత అతిశయోక్తి కూడా ఉన్నది. యథార్థం ఏంటంటే సాలువ దేశానికి రాజు ద్యుమత్సేనుడు. ఆయన ధర్మాత్ముడు, సదాచారి. అయితే కాలాంతరంలో ఆయన నేత్రదృష్టి పోయింది. రాజు నేత్రదృష్టి పోతే, రాజు కళ్ళు కనబడితే ఏమవుతుంది? రాజ్యము అనాథాలయం అయిపోయింది. అయితే ఇంకొక రాజు ఆ రాజ్యాన్ని లాక్కున్నాడు. ఈయన అడవికి పోవాల్సి వచ్చింది. కుటుంబ సహితంగా అడవిలో కాలం గడుపుతున్నాడు. ఇతని కొడుకు పేరు సత్యవాన్. అయితే అశ్వపతి అని ఒక రాజు ఉండే, ఆయన కూతురు సావిత్రి. అయితే కూతురు స్వయంవరం జరిగింది. స్వయం జరిగితే ఆయన చెప్పిందంటే నేను సత్యవాన్నే ప్రేమిస్తున్నాను. అరే, ఆయనకి ఏం రాజ్యం కోల్పోయిన తండ్రి కొడుకు, రాజ్యం లేదు, బలం లేదు, ఏం లేదు. రెండోది ఏం చెందిందంటే ఆ సత్యవాన్ వయసు కూడా తక్కువ ఉన్నదని తెలిసింది. అది అతిశయోక్తి ఏమో తెలియదు. అయితే ఆమె కోరుకున్నది అక్కడే ఉంటుంది. సత్యవాన్ అన్నాడు, సావిత్రి నేను ఏదో విధంగా గడుపుతున్నాను అంటే సత్యవాను కట్టుకోవడానికి సరిగా వస్త్రాలు లేవు, భోజనం చేయడానికి భోజనం లేదు, కుటుంబం అస్తవ్యస్తమైపోయింది. ఆ భార్య ఉంటే ఏం చేస్తుంది? ఆమె సావిత్రి నువ్వు వెళ్ళిపో, ఇక్కడ బాగుండదు, నువ్వు ఉంటే నువ్వు రాజకుమారివి, అనేక రకాల సౌకర్యాలతో పాటు జీవితం గడిపినావు, నీకు సరి అయిన వస్త్రాలు లేవు, సరైన భోజనం లేదు, నివాసం లేదు, వెళ్ళిపోమన్నాడు. నేనేదో సహించుకుంటా, నువ్వు సహించుకోలేవు, నువ్వు సుకుమారివి అన్నాడు. ఆమె ఏం చెప్పిందంటే నేను నిన్ను విడిచి వెళ్ళాను, నేను నిన్ను విడిచి, నీకేదో నాకు అదే, నేను నీతో కలిసి ఉండడానికి స్వయంవరం చేసుకున్నాను కానీ నిన్ను దూరంగా ఉంచడానికి కాదు, నీకు దూరంగా ఉండడానికి కాదు, లేదు నేను ఎమ్మడి ఉంటాను. చివరికి ఏమైందో కానీ ఈ సావిత్రి సత్యవాన్ కథ చరిత్ర ప్రసిద్ధము. అతిశయోక్తి రూపంలో ఏమొచ్చిందంటే తెలియదు, పూర్తిగా కల్పితం కావచ్చు కూడా. అయితే సత్యవాన్ చనిపోయినట్ట. చనిపోతే సావిత్రి యమరాజును వెంబడించిందట. కల్పితం కథ, కానీ అతిశయోక్తి. అంటే ఆమె భర్తని ఏ విధంగా ప్రేమించిందో, భర్తతో కలిసి ఏ విధంగా జీవితం గడిపిందో, బీదావస్థలో రాజ్యం కోల్పోయినప్పుడు, రాజ్యం లేనప్పుడు, వస్త్రాలు లేనప్పుడు, సరిగ్గా భోజనం లేనప్పుడు, నివాసం లేనప్పుడు ఏ విధంగా గడిపిందో దాన్ని చెప్పడానికి ఆమె పతివ్రత, ఆమె యమరాజుని వెంబడించింది.
నువ్వు సత్యవాన్ని తీసుకుపోతున్నావు, నేను ఎమ్మడి వస్తా. సత్యవాన్ ఎక్కడుంటే అక్కడనే ఉంటాను. సత్యవాన్ ఎక్కడుంటే అక్కడనే ఉంటాను. నేను ఎంబడి ఉంటాను అన్నాడు. ఏమన్నదంటాడట ఎక్కడిది చలో. అయితే కల్పితం ఇదంతా కథ, అతిశయోక్తి ద్వారా చెప్పినారా. అయితే సావిత్రి పాతివ్రత్యానికి సంతోషపడి సత్యవాన్ ఆత్మ ఇచ్చేసినట్టు, అంటే సత్యవాన్ మళ్ళీ జీవించుడు. ఇది కల్పితం కథ కావచ్చు, కానీ సావిత్రి సత్యవాన్ మాత్రం నిరంతరం యథార్థంగా ఒకరినొకరు ప్రేమించుకున్న శుద్ధమైన గృహస్థులు. ఆ విధంగా భర్త పట్ల భార్యకు, భార్య పట్ల భర్తకు ఉన్నదంటే అది చాలా సుఖకరం. చాలా సుఖాన్ని అనుభవిస్తారు. ఆ కుటుంబానికి సంతోషము, సమ్మానము, గౌరవం లభిస్తుంది. అయితే అటువంటి కుటుంబానికి, అటువంటి ఆశ్రమానికి మనము గృహస్థులుగా ఉన్నవారు ఆలోచించాలి. ఆ విధంగా భార్యాభర్తలు సమానంగా ఉన్నారంటే మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సింది. చలో మళ్ళీ మొదటి నుంచి చెప్తా. మీకు భగవంతుడు సమస్త సుఖాలను ప్రసాదించునుగాక, మీరు ఆరోగ్యవంతులై ఉందురుగాక, మీకు నిరంతరం ఉన్నతి లభించునుగాక, మీరు మోక్షానికి అర్హులైదురుగాక. ఓం శం.